#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మిస్టర్ రాక్ సార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి బాల్డ్నెస్ త్వరగా వస్తుంది ఎందుకు? ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ కనుక మనం చూస్తే ప్రత్యేకించి బాల్డ్నెస్ ప్రాబ్లం వచ్చేది కాదు. వచ్చినా కూడా 45 ఇయర్స్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళకే బాల్డ్నెస్ గమనించేవాళ్ళం. కానీ ఒక్కసారిగా ఎక్కువ మందికి అట్లీస్ట్ అరౌండ్ 40% మేల్ పాపులేషన్ బాల్డ్నెస్కి గురవుతూ ఉన్నారు. అండ్ వాళ్ళలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిజంగానే ఎక్కువగానే ఉన్నారు. ఎందుకు అంటే మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళకుండే స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళకుండే షిఫ్ట్ డ్యూటీస్. మోస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఫారిన్ కంపెనీస్కి పనిచేస్తున్నారు. అండ్ ఫారిన్ టైమింగ్స్ మన టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక రీజన్ కావచ్చు. అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం. రెండోది స్ట్రెస్ ఎక్కువగా ఉండడం. మూడోది ఏంటి అంటే ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకున్నప్పుడు అన్హెల్దీ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ ఏదో ఒకటి అలా తినేసేయడం, స్నాకింగ్ ఎక్కువగా చేయడం. ఇంకో కామన్ రీజన్ నేను గమనించింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎదురుగా కంప్యూటర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, టక్కన గూగుల్లో కొడతారు, మినాక్సిల్ గురించి తెలుసుకుంటారు, మినాక్సిల్ వాడడం స్టార్ట్ చేస్తారు. సొంతంగా వాడడం కొన్ని రోజులు అయిపోగానే జుట్టు కొంచెం మొలవంగానే ఆపేస్తారు. మళ్ళీ ఆ జుట్టు రాలిపోతుంది, ఇది ఇంత పనిచేయదు కదా అని చెప్పి మినాక్సిల్ని వాడకుండా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేస్తారు. ఇన్ రియాలిటీ మినాక్సిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. బట్ ఆల్రెడీ వాళ్ళు దాన్ని ట్రై చేశారు కాబట్టి ఇది పని చేయదులే అనుకుని వాళ్ళే మైండ్లో నిర్ధారించేసుకుంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. నాగేష్ జల్లు, డర్మా రోలర్ ఒక వీక్లో ఎన్నిసార్లు వాడాలి? మీరు డర్మా రోలర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ డాక్టర్ పర్యవేక్షణలో మీ డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవడమే మంచిది. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ థెరపిస్టో ఆర్ డాక్టరో చేస్తేనే మంచిది. అలా కాకుండా మీకు హోమ్ యూజ్కి కానీ పర్సనల్ యూజ్కి కానీ మీ డాక్టర్ సజెస్ట్ చేశారే అనుకోండి, అటువంటప్పుడు ఒక లో డెప్త్ డర్మా రోలర్ మీరు వాడాలి. అండ్ ఎప్పుడు వాడినా కూడా అట్లీస్ట్ 15 to 20 డేస్కి ఒకసారి మాత్రమే వాడండి. చాలామంది ప్రతిరోజు వాడదాము ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. ఐ వుడ్ నాట్ సజెస్ట్ దట్. మంచిది కాదు, అలా వాడొద్దండి. ఒకవేళ ప్రతిరోజు వాడారే అనుకోండి, మీకు ఇనీషియల్గా రిజల్ట్ బాగానే రావచ్చు. బట్ రిపీటెడ్ ఇంజరీ జరగడం వల్ల మీ స్కాల్ప్ స్కిన్ అటువంటిది ఫైబ్రోసిస్కి గురవుతుంది. అలా ఫైబ్రోసిస్ ఫామ్ అయినప్పుడు బ్లడ్ వెజల్స్ అనేటువంటివి కుచించుకుపోతాయి. అలా అయినప్పుడు ఆ గ్రో అయ్యే హెయిర్కి న్యూట్రిషన్ దొరక్క మళ్ళీ ఆ హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంది. హేమంత్, హలో సార్, మినాక్సిల్ ప్రొలాంగ్గా వాడడం వల్ల మెమరీ లాస్ వస్తుందా? మినాక్సిల్ మనము హెయిర్ లాస్ గురించి వాడతాం. మినాక్సిల్ ఎలా పనిచేస్తుంది అంటే మన బ్లడ్ వెజల్స్ని కొంచెం డైలేట్ చేస్తుంది. ఓరల్గా తీసుకుంటే అది హైపర్ టెన్షన్కి కూడా పనిచేస్తుంది. మనం హెయిర్ లాస్ గురించి ఎప్పుడైతే వాడతామో అప్పుడు స్కాల్ప్ మీద టాపికల్గా అప్లై చేసేలాగా వాడతాం. అలా అప్లై చేసినప్పుడు అక్కడ ఉండే లోకల్ వెజల్స్ కొంచెం డైలేట్ అయితే దానివల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ కావడము, న్యూట్రిషన్స్ బాగా రావడం, హెయిర్ గ్రోత్ అవ్వడము జరుగుతుంది. మీరు అడిగినట్టు ఒకవేళ లాంగ్ టర్మ్లో కనుక మినాక్సిల్ వాడితే అదేమైనా బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుందా, లేకపోతే మెమరీ లాస్ అవుతుందా అంటే సహజమే ఇలాంటి డౌట్ రావడం. ఎందుకంటే మీరు తలకి అప్లై చేస్తున్నారు అండ్ అది అప్లై చేసినప్పుడు అదేమైనా తలలో డ్యామేజ్ జరిగి మెమరీ లాస్ అవుతుందా అని ఎవరైనా అలా ఆలోచించే అవకాశం ఉంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం అప్లై చేస్తుంది స్కిన్కి మాత్రమే అండ్ అది రీచ్ అయ్యేది కూడా స్కిన్లో ఉండే వెజల్స్ వరకు మాత్రమే. దాని కింద ఉండే అపోన్యూరస్ ఇంకా ఒక 5 లేయర్లు ఉంటాయి. దాని కింద మళ్ళీ మజిల్స్, దాని కింద బోన్ కింద బ్రెయిన్ ఉంటుంది. సో అంతవరకు మనం టాపికల్గా అప్లై చేసే లోషన్ అనేటువంటిది రీచ్ అవ్వదు. అండ్ ఇంతవరకు కూడా లాంగ్ టర్మ్ యూసేజ్లో మనుషులకి మెమరీ లాస్ అయినట్లు ఎక్కడ దాఖలాలు లేవు, ఎటువంటి ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అవ్వలేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు మినాక్సిల్ ఎన్ని రోజులు వాడినా కూడా మీ మెమరీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ప్రశాంతంగా మినాక్సిల్ వాడుకొని మీ బట్టతల ప్రాబ్లమ్ని సాధ్యమైనంత వరకు సాల్వ్ చేసుకోండి.